వైసీపీ నేత కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి ఆలూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇసుక వివాదం, టీడీపీ నేతలపై దాడి కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విరూపాక్షితో పాటు 15 మంది వైసీపీ కార్యకర్తలు కూడా రిమాండ్ విధించారు. హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం అరెస్టు చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు జి కృష్ణమ్మ తీవ్ర విమర్శలు చేశారు. ఘర్షణలో గాయపడిన దళిత మహిళను ఆసుపత్రిలో పరామర్శించారు. చిన్న గొడవను ఎమ్మెల్యే ఆయన సోదరుడు పెద్దదిగా మార్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే అరెస్టుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమానికి అదనంగా 116 కోట్లు కేటాయించింది. 90 కోట్ల చేప పిల్లలు, రొయ్య పిల్లల కొనుగోలుకు టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన మత్స్యకారులకు 100% రాయితీపై చెరువుల్లో చేప పిల్లలు వదలనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిన గ్రామమేదో నిరూపించాలని సవాల్ విసిరారు. జిల్లాలో 3 మంత్రులున్నా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆరోపించారు. హైదరాబాద్ బీజాపూర్ హైవే అభివృద్ధి పనులకు కేంద్రం శ్రీకారం చుట్టిందని ఎంపీ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే రోడ్డు విస్తరణ ఆలస్యమైందన్నారు. ప్రయాణికుల భద్రతకు కేంద్రం పగడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు. హైవే తామే తెచ్చామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేందుకే కొత్త నాటకం మొదలుపెట్టారన్నారు. సీతిని పరామర్శకు జన సమీకరణ ఎందుకు అంటూ ప్రశ్నించారు. కక్ష సాధింపు రాజకీయాలకు వైసీపీయే నిదర్శనమని విమర్శించారు. నల్లమలలో పులి అనుమానాస్పద మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పులుల సంరక్షణ కోసం హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో కమిటీ సమగ్ర అధ్యయనం చేయనుంది. పులుల సంరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని సిపిఐ రామకృష్ణ ఆరోపించారు. భోగాపురం ప్రారంభోత్సవానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడాన్ని తప్పుపట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి హంగామా లేదన్నారు. ప్రజాధనాన్ని వృధా చేసి మోదీ భజన చేయడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిపై ఏపీ జేఏసీ అమరావతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 15లోగా ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. చట్టబద్ధంగా రావాల్సిన సొమ్మునే కోరుతున్నామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 8న మన్యం బంద్ కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. గిరిజనులకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆగస్టు 9న గిరిజన చట్టాల అమలుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరాయి. గిరిజన నేతలపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గిరిజనులు అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. చేపల వేటకు వెళ్లిన 5 ఆదివాసులను అధికారులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. రాస్తారోకో నిర్వహించి అటవీ అధికారుల తీరును నిరసించారు. దాడి చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో జనసేన ముఖ్య నేతల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో గడల శ్రీనివాసరావు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి బీసీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాలు భక్తులు రద్దీతో వైభవంగా కొనసాగుతున్నాయి. వందలాది మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేకంగా పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు విస్తృత భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఇవాళ రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి అనంతరం అంబారి ఊరేగింపు జరగనుంది. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఏబీవీపీ నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగి వేణు ఆత్మహత్యకు నిరసనగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఏబీవీపీ నాయకులతో తోపులాట జరిగింది. పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కడప జిల్లా రాచంపేటలోని చలపతి కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో చెలరేగిన మంటలతో భారీ నష్టం సంభవించింది. ఫర్నిచర్, విలువైన పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్ని కావుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరులో వంతెన లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనర్పల్లి వాగు దాటేందుకు అనారోగ్యంతో ఉన్న తల్లిని కొడుకు భుజాలపై మోశాడు. ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. వెంటనే వంతెన నిర్మించాలని గ్రామస్తులంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతూ ఉండడంతో 27 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 1,56,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 1,58,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 11 విద్యుత్ యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో గోరింటాకు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గోరింటాకును దంచి అమ్మవారికి సమర్పించి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని ఆషాఢ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. వర్షాలు బాగా కురవాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారంతా. జనగాం జిల్లా కేంద్రంలో ఆషాఢ గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు గోరింటాకు అద్దుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆడుతూ పాడుతూ మహిళలు సంప్రదాయ వేడుకలను సందడిగా జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో పొగాకు రైతుల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. దీక్ష విరమించాలని రీజనల్ మేనేజర్ రామారావు రైతులకు విజ్ఞప్తి చేశారు. బోర్డు అధికారులు, కంపెనీ ప్రతినిధులు రైతులతో ఇవాళ చర్చలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి వరి నాట్ల కోసం వలస కూలీలు భారీగా చేరుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు నెల రోజుల పాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. 40 మంది చొప్పున ముఠాలుగా ఏర్పడి రోజుకు 5 ఎకరాల్లో వరి నాట్లు వేస్తున్నారు. పాలేరులో పనులు పూర్తయ్యాక ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వెళ్లనున్నారు. పార్లమెంట్లో ఇవాళ ఎఫ్సీఆర్ఏ చట్ట సవరణ బిల్లుపై కీలక చర్చ జరగనుంది. విదేశీ విరాళాల వ్యవహారంలో పారదర్శకత కోసమే బిల్లు అని కేంద్రం చెబుతోంది. ఎన్జీఓలు, విపక్షాలు మాత్రం బిల్లులో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయోధ్య విరాళాలు, అక్రమాలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 2.7 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ బాక్సెస్ లో గంజాయిని తరలిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్ యత్నాన్ని పోలీసు అధికారులు భగ్నం చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా అక్రమ రవాణా ముఠాలపై డిఆర్ఐ భారీ దాడులు నిర్వహించింది. బంగారం, హెరాయిన్, ఎండీఎంఏ, గంజాయి, ఎర్రచందనం, ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకుంది. 5 విదేశీయులతో పాటు మొత్తం 20 మందిని అరెస్ట్ చేశారు. వ్యవస్థీకృత స్మగ్లింగ్ నెట్వర్క్లపై దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు అధికారులు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని సమీపంలో రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. హైటెన్షన్ విద్యుత్ తీగ ఇంజన్ పై పడ్డంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. భయంతో ప్రయాణికులు కదులుతున్న రైలు నుంచి దూకినా పెద్ద ప్రమాదం తప్పింది. సమయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్ అడుగుపెడుతుంది. ఈ నెల 15లోగా బెంగళూరులో సేవలు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. రెస్టారెంట్ల ఆన్ బోర్డింగ్ ఇప్పటికే మొదలుపెట్టిన ఫ్లిప్కార్ట్ కేవలం 10% కమిషన్తో ఆకట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలు 16 నుంచి 30% వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. కేరళలో కుండపోత వర్షాలతో అలప్పుజా జిల్లాలో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. పంప, మణిమాల నదులు ఉప్పొంగి కుట్టనాడు ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఇళ్లు, రోడ్లు జలమయం కావడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బస్టర్తో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. బందీపుర, శ్రీనగర్ రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మల్పురా, సదర్కోట్ ప్రాంతాల్లో పలు ఇళ్లు జలమయమైపోయాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో వరదలు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. భల్గమ్డా, మోటా టింప్లా గ్రామాల మధ్య భారీగా వరద నీరు నిలిచింది. రోడ్లపై నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కావేరీ జల వివాదంపై బెంగళూరులో అఖిలపక్ష సమావేశం జరిగింది. మేకేదాటు ప్రాజెక్టుతోనే శాశ్వత పరిష్కారం సాధ్యమని సీఎం డీకే శివకుమార్ అన్నారు. డిపిఆర్ను సవరించి కేంద్రానికి పంపనున్నట్లుగా వెల్లడించారు. పరిస్థితులు ప్రశాంతమైన తర్వాతే తమిళనాడుతో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు ఆయన.
తిరుచిరాపల్లిలో కావేరీ నదీ గర్భంలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వం కావాలని నీటిని విడుదల చేయడం లేదని మండిపడ్డారు. పంట ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడుకు రావాల్సిన వాటా నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కావేరీ జలాల వివాదంపై తమిళనాడు సీఎం విజయ్కు కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర లేఖ రాశారు. బెంగళూరులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. మేకేదాటు ప్రాజెక్టుకు సహకరించాలని విజయ్ను కోరారు ఆయన. కావేరీ జలాల అంశంపై రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడి కొనసాగుతోంది. ఢిల్లీలో ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ ప్రెస్ మీట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక యువకుడు కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా అనుచరులు అడ్డుకున్నారు. నిందితుడిని పట్టుకుని చితకబాదిన అనంతరం పోలీసులకు అప్పగించారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని పుష్ప యాదవ్ ఆరోపించారు. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఇవాళ జే కేచన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. డెమోక్రాట్ల తీవ్ర వ్యతిరేకత మధ్య సెనేట్ రిపబ్లికన్లు నామినేషన్లు ధృవీకరించారు. దేశ అత్యున్నత గూఢాచారి పదవిలో కేచన్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక బాధ్యతల్లో ఆయన నిర్వహించనున్నారు. సూర్య నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఆడియో లాంచ్ కోయంబత్తూరులో ఘనంగా జరిగింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రానికి జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరిస్తూ ఉన్నారు. వేడుకకు అభిమానులు భారీగా హాజరై సందడి చేశారు. ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు రానుంది.